హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు విలేజ్ స్టైల్‌లో నాటుకోడి ఫ్రై ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. మంచి ఫ్లేవర్ ప్యాక్డ్ రెసిపీ అండి. ఒకసారి గనక మీరు ఇలా ట్రై చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ నాటుకోడి ఫ్రై ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో పుదీనా, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు ఒక కప్పని వాటర్ వేసేసుకొని వీటిని ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో షాయి జీరా, కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాజు ఫ్రై అయ్యాక అందులో ఒక చిన్న ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ సన్నగా తరుక్కొని వేయాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయాక కరివేపాకు వల్ల ఈ వేపుడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ బాయిల్ అయినప్పుడు వేసాం కదా, సో ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి దాంతోపాటే సరిపడినంత కారము, సరిపడినంత పసుపు. ఆల్రెడీ మనం పసుపు బాయిలింగ్లో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం గరం మసాలా ఇప్పుడే వేసేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అన్నీ ఎగిరిపోతున్నాయి. చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టద్దు. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయిన చికెన్ కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ చేయాలి. చూసారు కదా, ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా దాని ఎగ్స్ అవి కూడా అందులోనే వేస్తే బాయిల్ అయిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. హాఫ్ లెమన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ లెమన్ వేయడం వల్ల చికెన్కి కొంచెం పులుపుదనం వచ్చేసి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. చూడండి, వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇలా ఇంకా దగ్గర పడే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇంకొంచెం దగ్గర పడిపోతే ఈ నాటుకోడి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ నాటుకోడి ఫ్రై కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అయిపోయిందండి, ఈ నాటుకోడి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వెరైటీతో కలుద్దాం. థ్యాంక్ యూ.